గుడారం ఉండేది. ఆ గుడారానికి 2 భాగాలు ఉండేవి. ఒకటి అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలం. అంటే ఇప్పుడు ఎలాగైతే ఆ గుమ్మం ఉందో ఆ గుమ్మానికి సగం భాగాన్ని ఏమంటారంటే, ఆ గుమ్మం నుండి సగం భాగాన్ని ఏమంటారంటే పరిశుద్ధ స్థలము అంటారు. అక్కడి నుంచి లోపలికి దాటి వచ్చే దాన్ని ఏమంటారంటే అతి పరిశుద్ధ స్థలం అంటారు. బాగా వినాలి. ఇప్పుడు యాజకుడు ఈ పరిశుద్ధ స్థలంలోకి రావాలన్నా, ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి రావాలన్నా ఈ యాజకుడు బయట నిలబడతాడు. ముందు ఎక్కడ? ఆ గుమ్మం బయట ఉంది చూసారా, ఆ గుమ్మం బయట నిలబడతాడు. ఎప్పుడైతే ఆ గుమ్మం బయట నిలబడతాడో ఆ బయట నిలబడేవాడి దగ్గర మీరు చదవండి పాత నిబంధన, ఒక బలిపీఠం ఉంటుంది. ఏముంటుంది? ఒక బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠం దగ్గర ఏం జరుగుతుందంటే మనుషులు వస్తూ పోతూ ఉంటారు. ఇప్పుడు ఈరోజు క్రొత్త నిబంధనకు వచ్చేసి కనుక మీరు ఎంత దగ్గరకు వచ్చి కూర్చున్నారు, కానీ నేను ఎక్కడ ఏదికి ఎక్కి నిలబడి చెప్తున్నాను, కానీ పాత నిబంధనలు ఎంత సీన్ లేదు. ఎవడ పడితే వాడు దేవుని సన్నిధిలోకి రావడానికి రైట్స్ లేవు. ఎవడైనా ఎక్కడ నిలబడాలంటే నువ్వైనా నేనైనా